జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. ఒకరి దగ్గరికి వెళ్ళి అవకాశాలు అడగరు, ఒకరికి కనిపించి సలాం చేయరు, వేరే వాళ్ళు మోసం చేస్తే సర్లే అని చెప్పి వదిలేస్తారు, డబ్బులు లెక్క చేయరు. ఈ ఇండస్ట్రీలో ఇలాంటి మనస్తత్వంతో ఇంత అమాయకంగా ఎలా నెట్టుకు రావాలనుకుంటున్నారు? నేను నమస్తే పెట్టినా కూడా నన్ను దేకలే అనమాట. డబ్బులు ఇవ్వకపోతే ఇప్పుడు నాకు ఒకసారి అడుగుతా, 2 సార్లు అడుగుతా, 3 సార్లు అడుగుతా. రాజమౌళి గారిని చాలా ఎర్లీ స్టేజ్లో చూసిన వ్యక్తి మీరు. సీరియల్స్ చేసేటప్పుడు రాజమౌళి గారు ఎలా ఉండేవారు, ఆ కథ ఎలా ఉండేది? చూస్తారు అంతే. 2 నిమిషాలు ఉండాలి డ్రెస్ చేసుకొని అంటాడు, అంతే అంతే. మీ కెరీర్లో మీకు పడ్డ సినిమా ఛత్రపతి షూటింగ్ అప్పుడు ఆల్మోస్ట్ చనిపోయారు. ప్రభాస్ గారు గట్టిగా పట్టుకోవడం వల్ల ఆ టైంలో ఆయన శేఖర్ని వదలకూడదు అని ఒక నిర్ణయించుకొని చాలా బలం ఉపయోగించి పట్టుకోవడం వల్ల బతికారు. 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్ల లోపల ఉన్నాం సముద్రంలో. ఎడ్జ్ అనేది కనిపించద్దు మనకి. లెగ్స్ పట్టుకున్నాడు, జారింది, ప్యాంట్ పట్టుకొని అస్సలు వదలట్లే. ఆఖరికి జారిపోయేసరికి తప్పని ఇట్లా. తర్వాత ప్రభాస్ గారికి వచ్చి ఏం చెప్పారు మీరు? ఆయనకి ఎక్కువ టెన్షన్ ఉంది. ఎన్టీఆర్ గారి మాటలో బాలకృష్ణ ప్రస్తావన కానీ, బాలకృష్ణ మాటలో ఎన్టీఆర్ గారి ప్రస్తావన కానీ ఎప్పుడన్నా రావడం మీ ముందు గమనించారా? ఉన్నది ఉన్నట్టు చెప్పండి సార్. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కూడా చెప్తా, సీరియస్లో బిజీ అయ్యారు. ఇక్కడ ఉండే ట్రీట్మెంట్కి అక్కడ కాదు, ఇప్పుడు తగ్గడం కాదు, ముందు నుంచి తగ్గే ఉన్నాయి. చాలా మంది చెప్పే కంప్లైంట్ ఏంటంటే సినిమాలో స్టార్ హీరోలతో పనిచేసేటప్పుడు నన్ను ఇలా ట్రీట్ చేసేవాళ్ళు, సీరియల్కి వెళ్తే నన్ను ఇలా ట్రీట్ చేస్తున్నారు, అందుకని నేను సీరియల్స్ చేయను అని చెప్పేసి చాలా మంది యాక్టర్స్ చెప్తా ఉంటారు. అవునవును, వాళ్ళు చెప్పేది న్యాయం, నిజమే వాళ్ళు మాట్లాడేది. నిజమేనా? పొట్ట వస్తే ఒక్క 2 లైన్లు చెప్పలేడు వాడు ప్రాంప్టింగ్ లేకుండా. మన మేనేజర్లు అట్లనే ఉన్నారు, మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ అట్లనే ఉంది. వాడు రాగా సార్ చెప్పండి సార్. ఎప్పుడైనా ఇరిటేషన్ వస్తుంటుంది? ఇక్కడ దాకా వచ్చి ఆపుకున్న సందర్భాలు ఉన్నాయి. సీరియల్స్ ఇంత దారుణంగా ఉన్నాయి. ఒక్కొక్కరి కొట్టవుతున్నాయి. ఒకసారి సెట్లోంచి వెళ్ళిపోతున్నాయి తెలుసా. కొట్టకొస్తే ఒక 2 ముక్కలు. ఈవెన్ మన తెలుగు వాళ్ళు కూడా చాలా భయంకరమైన నిజాలు. సీరియళ్ళల్లో ఉన్న కీర్తి భట్ ఇప్పుడు ఎలా ఉంది రిలేషన్? నేనేదో నెగిటివ్గా చెప్పినా నేను ఆ పిల్ల గురించి అని ఏదో క్వశ్చన్ చేసింది. లేదమ్మా, నేను ఒకసారి ఫోన్ చేసి అడిగింది. ఫోన్ చేసింది. మరి ఆ పిల్ల రావాల్సిన డబ్బులు వెనక్కి వచ్చినాయి. మీరు చాలా బలంగా నమ్మారు, సొంత కూతురులాగా చూసుకున్నారు. ఎవరు లేరు ఆ పిల్లకి. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మీకంటూ ఒక గుర్తింపు వచ్చింది, మీరు బిజీ అయ్యారు. అలాంటి టైంలో ఫ్యామిలీ డిస్టర్బ్ అవ్వడానికి కారణం ఏంటి? ఇంకా వద్దు, ఎందుకు రోజు కొట్లాడుకొని రోజు ఇది పరిశాన అనే దానికంటే దూరం ఉంటే బెటర్ కదా. కో డైరెక్టర్ సత్యం గారు చుట్టూ ఉండే కొంతమంది మనుషులతో మాట్లాడాను. శేఖర్ బాధపడుతున్నాడు, గత 2-3 ఏళ్ళ నుంచి ఈ బాధ ఎక్కువైంది అని చెప్పి నాకు కొంతమంది చెప్పారు. కొడుకు కోసమైనా ఇక మీరు మారాలైతే. మారేది ఉంటుంది ఇప్పుడు. హాయ్, వెల్కమ్ టు మై షో. ఇండస్ట్రీలో సినిమాని ప్రేమించే వాళ్ళు చాలామంది ఉంటారు, సినిమానే జీవితంగా బతికే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అయితే ఈ సినిమా కొందరికి కీర్తిస్తుంది, కొందరికి డబ్బిస్తుంది. అయితే సినిమానే ఇంటి పేరు ఇచ్చే నటులు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో ఛత్రపతి శేఖర్ ఒకరు. ఆయన ఒరిజినల్ నేమ్ చంద్రశేఖర్. ఛత్రపతి శేఖర్గా ఇండస్ట్రీలో ఫేమస్ అయ్యారు. ఈరోజు ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని సినీ విశేషాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీతో ఇంటర్వ్యూ అనగానే నేను కొంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకున్నాను. శేఖర్తో ఇంటర్వ్యూ అంటే ముందు ఆయన్ని మాట్లాడించండి, భయంకరమైన మొహమాటం, భయంకరమైన నెమ్మది. సో ఆయన మాట్లాడితే ఆయన జీవితంలో చాలా విశేషాలు ఉన్నాయి, బట్ ఆయన మాట్లాడు అని చెప్పి చాలామంది అన్నారు.
ఈరోజు ఈ ఇంటర్వ్యూలో మీరు ఓపెన్ అయ్యి అన్ని నిజాలు మాట్లాడాలి, చాలా ఇన్ని రోజులు మీలో ఉన్న బాధ మొత్తం బయట పెట్టాలి, లేదా మీ సంతోషం మొత్తం బయట పెట్టాలి, అలా చేస్తా అని చెప్పి నాకు ప్రామిస్ చేస్తారా? ప్రామిస్ చేయలేనంటే కొన్ని షేర్ చేసుకోగలిగే అన్నీ షేర్ చేసుకుంటాను, అదేం లేదు. మొహమాటం ఉంది, బాగా కామ్ అనేది మాత్రం ఉండదు, మొహమాటం మాత్రం ఉంది. మాట్లాడదాం మ్యాక్సిమం. నేను నాకు ఒక్కోసారి మనకు ఏంటంటే కొన్నిసార్లు గుర్తుకు రావు, ఏదన్నా మనం మాట్లాడేటప్పుడు సడన్గా గుర్తుకు రావు, తర్వాత ఏమో ఆలోచిస్తాం. అలా మేబీ గుర్తుకు రాక నేను షేర్ చేసుకోకపోవచ్చు ప్రీవియస్లీ. ఇప్పుడు ఓకే, చదివింది ఇంటర్మీడియట్, సెకండ్ ఇయర్ ఫెయిల్, సినిమాల పిచ్చి. అయితే ఎంత సినిమాల పిచ్చి ఉన్నా ఒక సినిమాని మహా అయితే ఒక 5 సార్లు చూస్తారు, 10 సార్లు చూస్తారు. అది కూడా సినిమా ఆడే రన్లో, అది 100 రోజులు ఆడితే ఒక 5 రోజులు, 10 రోజులు, 10 సార్లు అట్లా చూస్తారు. ఒక హీరో సినిమాని ఆపకుండా వరుసగా వారం రోజులు అదే సినిమా చూసి మీ అమ్మగారికి దొరికి చాలా తిట్లు తిన్నారంట. ఏ హీరో సినిమా? నేను ఇంటర్వ్యూలో చెప్పానా మరి నాకు గుర్తులేదు, కానీ ఇన్ఫర్మేషన్ మీది కరెక్టివ్. 6th క్లాస్లో ఉన్నాను అప్పుడే, కొత్త అంటే గవర్నమెంట్ స్కూల్ నుంచి వెస్లీ స్కూల్ మాది సికింద్రాబాద్లో, అక్కడ జాయిన్ అయ్యాను. అది వాతావరణం నాకు సెట్ అవ్వలేదు. సరే ఏం చేస్తాం, ఒక 1 రూపీ ఉంటే డైలీ, అప్పుడు బస్ పాస్ తీసుకోలేదు, డైలీ 1 రూపీ ఇచ్చేవాళ్ళు నాకు. ఆ డబ్బులతో నేను స్కూల్కి వెళ్ళకుండా, బస్ ఎక్కి స్కూల్కి వెళ్ళకుండా నేను ఏం చేస్తున్నాను, బసంత్ థియేటర్ అని ఉంది కాచిగూడ దగ్గర, ఇప్పుడు లేదు, ఇప్పుడు ఫంక్షన్ హాల్ అయింది అది. అందులో పాత సినిమాలు ఏంటంటే మళ్ళీ రీరన్ చేసేటోళ్ళు అప్పట్లో, మేము చదువుకునే టైంలో. ఆ టైంలో పన్నెండు కాపురం కృష్ణ గారిది. ఒకసారి వెళ్ళా, నేను ఆ స్కూల్ టైం వరకు మేనేజ్ చేయాలి ఎలాగానే, మధ్యాహ్నానికి అయిపోతుంది మార్నింగ్ షో చూస్తే. దాని తర్వాత మళ్ళీ కోటిలో అటు ఇటు తిరిగి వినాయకులను పెట్టేవారు, అప్పుడు వినాయక చవితి వచ్చింది. సో అట్లా టైంపాస్ చేసి ఆ స్కూల్ నుంచి ఇంటికి లెక్కలు వేసుకొని ఆ టైము దాన్ని బట్టి ఇంటికి వెళ్ళేటోడిని, స్కూల్కి పోయే ఇంట్రెస్ట్ లేక. అట్లా అదే సినిమా వారం రోజులు చూశాను నేను. అంటే నాకున్న బడ్జెట్లో అదే సినిమా 80 పైసలు అప్పట్లో లోకల్ దాన్ని నేను చూసేటప్పుడు. సో అది మన బడ్జెట్లో ఉంది. సో అదే సినిమా కంటిన్యూ. ఇంకా ఖాళీ ఉండేటోళ్ళు ఎవరు పట్టించుకునేటోళ్ళు కాదు, అక్కడ థియేటర్ కూడా ఖాళీ ఉండేది మార్నింగ్ షోలు. సో అట్లా అని ఇంకా ధైర్యంగా వెళ్ళిపోయాను. ఒక చిన్న ఇన్సిడెంట్ అయినా, ఒకరోజు ఎక్కడో పడిపోయినా చిల్లర ఏదో 10 పైసలు ఏదో తక్కువైంది. మళ్ళీ ఎలాగైనా సినిమా చూడాలని ఎవరినో, బాబు 10 పైసలు ఉంటే నాకు అని తీసుకొని మళ్ళీ సినిమాకి అట్లా వెళ్ళి ఒకరోజు ఇంకా అదే టైంపాస్ చేస్తుండే టైంలో వారం అయిపోయింది. ఇంకొక రోజు ఏంటంటే వినాయకులను చూద్దామని ఆ కోటిలోకి వెళ్ళి మా అమ్మ అప్పుడు మార్కెట్ అంతా అప్పుడు కోటియే ఎక్కువ అప్పట్లో. మా అమ్మ అప్పుడే అక్కడికి వచ్చింది ఏదో షాపింగ్ కోసం అని. ఇంకా నేను ఈ వినాయకులను చూసి ఇట్లా టర్న్ అయినా, మా అమ్మ ఇట్లా టర్న్ అయినా, అంతే ఎదురు. అట్లాంటి సిచ్యువేషన్లో ఇరికే. ఇంకా అప్పుడు ఒకటి పీకింది. అప్పుడు స్కూల్కి వెళ్తే అప్పుడు తెలిసిందనమాట, ఎన్ని రోజుల నుంచి వస్తలేడు, 15 రోజుల నుంచి వస్తలేడు. అంటే వారం 8 రోజులు ఈ సినిమా మేనేజ్ చేసిన. ఇంకొకటి అక్కడిక్కడ, అంటే ఎంత స్కూల్ స్కిప్ చేయాలని చెప్పి సినిమాకి వెళ్ళినా ఒకే సినిమాకి వెళ్ళారంటే అక్కడ కృష్ణ గారి మీద ఎంతో కొంత అభిమానం ఉంది. కృష్ణ గారు చాలా అభిమానం. ముందు ఫస్ట్ కృష్ణ గారు, తర్వాత చిరంజీవి గారు. ఫస్ట్ కృష్ణ గారు ఏ సినిమా వచ్చినా కూడా నేను అంటే మా ఇంట్లో వాళ్ళతో రిక్వెస్ట్ చేస్తుండే తీసుకెళ్ళండి అని. కొద్దిగా మనం వెళ్ళే టైంకి వచ్చినప్పుడు ఆయన రిలీజ్ రోజే వెళ్ళిపోయేటోళ్ళము. అట్లాంటిది మా గ్రూప్ కూడా ఉండింది బాగా. కృష్ణ గారు అప్పుడు టీవీలో ఆయన సినిమాలు సాటర్డే సండే వేసేవాళ్ళు, యాడ్ ఇచ్చేవాళ్ళు. మేము ఒక ఇంట్లో, అప్పుడు టీవీ లేదు మా ఇంట్లో, వాళ్ళ ఇంట్లో చూడడానికి వెళ్ళినప్పుడు యాడ్ ఇచ్చేటోడు. అంటే రేపు ఈ సినిమా వస్తుంది కృష్ణ గారు అనగానే మా వాడు ఏం చేసేటోడు, వాళ్ళ ఇంట్లో గన్నేరు చెట్టు ఉంటే ఆ పూలని బీకి ఇసిరేసేటోడు. అట్లా ఆ క్రేజ్ ఉండే మా గ్యాంగ్లో అప్పుడులో తిరిగిన గ్యాంగ్. అంటే మీరు ఆ పీరియడ్ చూసిన వ్యక్తి కాబట్టి నాకు ఒక డౌట్ ఉంది, అడుగుతాను. అప్పట్లో ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ చాలా ఎక్కువ మంది ఉండేవారు, కృష్ణ గారి ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉండేవారు. బట్ కృష్ణ గారు ఎంత మొండివారో, ఒక విషయం అనుకుంటే ఎట్ట జరగాలో, కృష్ణ గారి ఫ్యాన్స్ కూడా అంతే మొండివాళ్ళు అంటే నిజమేనా? అంటే మా హీరో సినిమాకి అసలు ఏం తగ్గేదే లేదన్నట్టు మనము సెలబ్రేషన్స్. మనము
ఫ్యాన్స్ అనేది కృష్ణ గారికి విపరీతంగా ఉండేవాళ్ళు. మాస్ ఆడియన్స్ చాలా ఆయనకి అప్పట్లో బాగా. అది అంటే నేను విన్నది. ఆ, తర్వాత ఆయన సినిమాలు చూడడం మనకు అంటే ఏదో నచ్చుతుంది, ఆయన నచ్చుతాడు. సో అలా అది ఉండేదిలేండి. అంటే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా ఆపోజిట్లో వీళ్ళు పాలు పోసిండ్రని, వాళ్ళు పాలు పోయి వీళ్ళు ఇంత లాభదండ తీసుకొచ్చిరని అట్లాంటివి జరిగేటి. గొడవలేం పెద్ద కాకపోతే కానీ ఏదో ఇంకా వీళ్ళు తిట్టుకుంటారు కదా. ఆ కృష్ణ గారిని అంటే వీళ్ళు తట్టుకోలేరు, ఆయననంటే వీళ్ళు తట్టుకోలేరు అట్లా. అండ్ సినిమాలు మీ కెరీర్ కాస్త పక్కన పెడితే శేఖర్ అనే ఒక వ్యక్తిలో ఇండియా పట్ల, దేశం పట్ల ఒక రకమైన బాధ్యత ఉండేది. చిన్నప్పుడు తెలియకుండానే మీరు ఫస్ట్ పోలీస్ అవ్వాలనుకున్నారు, లేకపోతే ఆర్మీలోకి వెళ్ళి ఒక ఫామ్ ఫిల్ చేసి ఆర్మీలో జాయిన్ అవ్వాలని చెప్పి అనుకున్నారు. అంటే కెరీర్లో ఎటు పోవాలో తెలియని ఒక సంధికాలం అది. అలాంటి టైంలో మీ ఆలోచనలన్నీ దేశానికి ఏమైనా సర్వీస్ చేయాలన్న వైపే వెళ్ళాయి. మీరు అది గమనించారా? అది అంటే సర్వీస్ అనేది ఒక రకంగా పక్కన పెడితే సినిమా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండేది నాకు. ఇప్పుడు జాకీ చాన్ సినిమా చూస్తారే కరాటే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుందామని, లేదంటే ఇప్పుడు అంకుశల్ నాయుడు సినిమా చూస్తే పోలీస్ ఆఫీసర్ అవుదామని, ఏదో మిలిటరీ అలాంటి సినిమా చూసినప్పుడు అలా అవుదామని, ఇలాంటి ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. అట్లా ఉండేది నాకు. సినిమా ఇన్ఫ్లుయెన్స్ బేసిక్గా ఎక్కువ నాకు అలా ఉండేది. కానీ అంటే చిన్నప్పటి నుంచి ఒక ఇది మాత్రం ఉండేది. ఏదైనా అక్కడ అన్యాయం అనుకుంటే ఏదో అంటే ఫ్రస్ట్రేషను ఇది మేబీ మనము ఒకటి రెండు సార్లు మాట్లాడవచ్చు, ఒక్కొక్కసారి ఎందుకులే మనకు గొడవలని అట్లాంటివి కొన్ని ఉన్నాయి. బేసిక్గా నచ్చదే, మనకెందుకులే అని పోయే మనస్తత్వం కూడా అనిపించదు. ఓకే. అట్లాంటి. సో ఆ పీరియడ్ నుంచి మీరు దేవదాస్ కనకాల గారి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారు. అక్కడ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకున్నారు. మీరు ఈ విషయం చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. బట్ ఆ పీరియడ్లో మీ బ్యాచ్మేట్స్ అంటే ఎవరు ఉండేవాళ్ళు? నా బ్యాచ్మేట్స్ సమీరు, రాఘవ, ఓకే, రాజీవ్, వాళ్ళ ఇన్స్టిట్యూటే రాజీవ్, నేను, ఇంకా సుధీర్ అని ఒకతను, మహేందర్ అని ఒకతను, కొందరేమో డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళారు. లింగమూర్తి అని, మాధవ్ అని, వీళ్ళందరూ ఈ సీరియల్లో ఇప్పుడు మేజర్ డైరెక్షన్ చేస్తున్నారు. కొందరు ఈపీలుగా వెళ్ళిపోయారు ఛానళ్ళలోకి. ఒకరిద్దరు సినిమా డైరెక్షన్లోకి కూడా వెళ్ళారు. పేర్లు నాకు ఆయన రమణ అని ఒక ఆయన ఉన్నారు, ఆయన కొందరు పేర్లు గుర్తులేవు నాకు. ఓమర్ అని ఒక అతను ఉండేవాడు, అతను బేరీ నుంచి వచ్చాడు డైరెక్షన్ డిపార్ట్మెంట్. అప్పుడు మాతోనే మా బ్యాచ్ అతను. మీ బ్యాచ్లో మీతో పాటు ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఈరోజు ఒక మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తులు అంటే ఒక ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్పండి. ఎవరి పేరు? ఇద్దరు ముగ్గురు. రాజీవ్ నెంబర్ 1, సమీర్, రాఘవ, మిగతా వాళ్ళు అంతా ఇది అవ్వలేదు. అందులో నేనున్నాను. నేను ఒక నలుగురు. మా బ్యాచ్ మేము ఒక ఓవరాల్ అమ్మాయిలు అబ్బాయిలు కలిపి ఓ 15 మంది. కల్పన అని ఒక అమ్మాయి ఉండింది. అమ్మాయి చాలా సీరియల్లో చేసింది, మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయింది. వాళ్ళిద్దరు సిస్టర్స్, కవిత, కల్పన అని వాళ్ళు ఉండేవాళ్ళు. ఇంతే, అమ్మాయిలు ఎక్కువ ఉండేవాళ్ళు కాదు మా దగ్గర. ఇంకా బాయ్స్లో వీళ్ళు ఎక్కువ, కొందరు డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఒకరోజు అలా వచ్చి ఇన్స్టిట్యూట్కి వచ్చి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మీకు ఒక కాల్ వచ్చింది రాజీవ్ కనకాల గారి నుంచి. ఒక యాడ్ షూట్లో యాక్ట్ చేయాలి, డైరెక్టర్ పేరు రాజమౌళి. సో అడుగుతున్నారు యాక్ట్ చేస్తారా అని అడిగారు. ఆ రోజు మీరు ఎస్ చెప్పారు. ఆ రోజు ఎస్ చెప్పకపోతే ఈరోజు చంద్రశేఖర్ ఎలా ఉండేవారు? ఎస్ చెప్పకపోవడానికి అది సమస్య లేదు. అది ఎందుకంటే మనం ఇన్స్టిట్యూట్లోకి వచ్చిందే వేషాల కోసం. ఎట్లా అంటే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే వాళ్ళు కూడా వేషాలు కల్పిస్తారు అనేది ఒకటి నానుడి. అది వినేవాడిని నేను. అలా సరే వాళ్ళ ద్వారా కూడా మనం వెళ్ళొచ్చు కదా అనే ఫీలింగు. ఎందుకంటే నాకు అవతలలో అప్రోచ్ అయ్యి మాట్లాడే ధైర్యం కానీ, లేదంటే కలపగోలుతనం కానీ లేదు నాకు ముందు నుంచి. తెలిసింది, చాలా మంది చెప్పారు. సో నేను ఆ రోజు చంద్రశేఖర్ ఎల్లేటి గారు, రాజమౌళి గారు ఇద్దరు వచ్చారు ఆ రోజు.
అది ఎలక్ట్రానిక్ మీడియా యాడ్స్ అని నాకు అవి ఏం తెలీదు. వచ్చారు ఎవరో అని పరిచయం అయ్యారు. అప్పుడు అందరూ సరే రాజీవ్ పరిచయం చేశాడు, సరే వెళ్ళిపోయాను. అప్పుడు మన దగ్గర మొబైల్ కూడా లేదు. మొబైల్ మొబైల్ ఉందనుకుంటా, మొబైల్ అప్పుడే వచ్చింది అనుకుంటా. అయితే రాజా ఇంటి నుంచి ఫోన్ చేశాడు నాకు, నేను వెళ్తూ ఉంటే, శేఖర్ ఇట్లా యాడ్ ఉందంట, ఒకటి ఇట్లా కొద్దిగా టీజ్ చేసేది ఉందంట, అది ఇది అట్లాంటి సిచ్యువేషన్. అయితే సరే అన్నాను, వస్తాను. మార్నింగ్ షూటింగ్ అక్కడెక్కడో జరుగుతుంది, టీఆర్ఎస్ ఆఫీస్ ఆ బ్యాక్ సైడ్ అటు సైడ్ జరుగుతుంది. బైక్ ఉందా అని అడిగారు. ఆడిపోయినా, అయ్యో లేదండి కైనెటిక్ బైక్ వస్తుందా, వేరే బైక్ ఇస్తున్నారు. రాజమౌళి గారితో వస్తుంది బైక్ యమహా. నేను అన్నా, అయ్యో బైక్ రాదు సార్ నాకండి. అయ్యో బైక్ రాదా అని ఇంకా అట్లనే కైనెటిక్ హోండా మీదనే చేయించారు ఆ షాట్లు. ఓకే, అలా ఇంకొక యాడ్లోకి పిలిచారు, అలా ఇంకొక యాడ్, అలాగా రాజమౌళి గారితో కొద్దిగా ఫ్రీనెస్ వచ్చింది. తర్వాత ఆయన్నే సీరియల్లోకి పిలిచారు. సీరియల్లో ఒక వేషం ఉంది, ఒక మా అంటే 13 ఎపిసోడ్లు వస్తాయి, శాంతినివాసం. అయితే 13 ఎపిసోడ్లు వస్తుందంటే, అయ్యో చేస్తావంటే, అయ్యో ఏం సార్ చేయడానికి తప్పకుండా చేస్తా సార్ అది అని అట్లా వెళ్ళిపోయినా. ఇంకా ఆయన 150 ఎపిసోడ్ల దాకా దాన్ని లాగినరు. ఎప్పుడో అన్నారు, అయ్యో నా అంటే ఆయనకి ఇష్టం లేదు బేసిక్గా నా క్యారెక్టర్ తొందరగా కిల్ చేయడం. ఓకే, సో అందుకని లాగాడు. నాకు కూడా కొద్దిగా డబ్బులు కూడా వస్తాయి అనే ఫీలింగ్ ఆయన. అండ్ రాజమౌళి గారిని చాలా ఎర్లీ స్టేజ్లో చూసిన వ్యక్తి మీరు, చాలా దగ్గర నుంచి చూశారు. అయితే ఈరోజు రాజమౌళి గారు అంటే ఏందో మాకే కాదు ప్రపంచం మొత్తానికి తెలుసు, ఆయన ఆ స్థాయిలో ఉన్నారు. సీరియల్స్ చేసేటప్పుడు రాజమౌళి గారు ఎలా ఉండేవారు, ఆ కసి ఎలా ఉండేది? కసి ఆయన ఇప్పుడు ఎట్లుందో అప్పుడు అట్లనే ఉండేటోళ్ళు. ఆ 2 అయినా ఆ 3 అయినా, తెల్లారి 3 అవుతున్నా సరే, మార్నింగ్ ఎర్లీ 8 o'clock స్టార్ట్ చేసినా సరే, మళ్ళీ తెల్లారి 3 అవుతున్నా 2 అవుతున్నా అదే ఎనర్జీ, అదే. ఎవరి కోసం వెయిట్ చేయడు, కంటిన్యూటీ ఆయనకే గుర్తుంటుంది. యాక్షన్ చెప్తారు, మళ్ళీ వీళ్ళకి ఇలా చేయాలి ఇలా చేయాలి, ఇక్కడ నుంచి ఇదంతా బిజినెస్ ఇదంతా చూపిస్తాడు. మళ్ళీ ఏదైనా ప్రాపర్టీ, ఇది కూడా దాని ఆయనకి అవగాహన ఉంటుంది, ప్రాపర్టీ ఎక్కడ ఉండాలి, ఇవన్నీ అప్పటి నుంచి అంత ఎనర్జెటిక్. ఆయన షూటింగ్ అంటే ఇంకా ఆయనకి వేరే ఏం కనిపించదు అసలు. మేబీ అసలు ఏం తోచదు ఆయనకి, ఆ షూటింగే ఆయనకి. ఇంకా ఖాళీగా ఉంటేనే బోర్ ఉంటుందేమో ఆయన షూటింగ్ అంటే అసలు. ఆ టైంలో మీతో ఎప్పుడన్నా చెప్పారా, శేఖర్ రాజమౌళి అనేది పొజిషన్ ఇది కాదు, నువ్వు చూస్తుండు, ఇన్నేళ్ళ తర్వాత నేను ఇక్కడ ఉంటాను, ఇలా సాధించాలనుకుంటున్నాను, నా డ్రీమ్ ఇది, ఇలా ఎప్పుడన్నా షేర్ చేసుకున్నారా మీరు? అసలు అలా మాట్లాడే మాట కానీ ఏదో నేను చేస్తా ఎప్పుడు ఆయన నోటి వెంట వచ్చేదే కదా ఆయన పని. ఆయన అంతే తప్ప ఇప్పుడు ఇట్లు వచ్చినా కూడా, ఇంకొకటి ఇట్లు ఇచ్చినా, లేదంటే సింహాది ఇవన్నీ పోయేసరికి పెద్ద ఇదే అయిపోయేసరికి కూడా ఎప్పుడు అట్లా మాట్లాడలే ఆయన, ఎప్పుడు అట్లా మాట్లాడలేదు. నేనే భయపడ్డాను. నేను ఒక్కోసారి షూటింగ్కి లేట్గా వెళ్తాను, అంటే మేబీ నేను వేరే సీరియల్ చేసేవాడిని. అప్పుడు కొద్దిగా వాళ్ళు 11 గంటలకు పంపిస్తా అని వాళ్ళు మెల్లిరు పంపిస్తే మళ్ళీ నేను పరిగెత్తుకుంటూ పోయేసరికి అక్కడ లేడు. ఇంకా ఈరోజు అయిపోయిందిరా, ఈరోజు తిట్టేస్తారా నన్ను. ఎప్పుడు ఒక్క మాట పల్లెత్తు మాట అనలేదు. ఈరోజు అయితే తిడతారా ఇంకా గ్యారెంటీ అనుకొని ఫిక్స్ అయిపోయేటోని కూడా పోగానే నేను భయపడుతుంటా, చూస్తారు అందరూ, కో డైరెక్టరు మొత్తం ఎవరైతే డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరు ఉంటారు, ఈయన పని అయింది ఈరోజు అనే ఫీలింగ్లోనే ఉంటారు. కానీ ఏ రోజు కూడా చూస్తారు అంతే, 2 నిమిషాలు ఉండాలి డ్రెస్ చేసుకొని అంటాడు అంతే అంతే. వీళ్ళు వెయిటింగ్, వీళ్ళు పాపం డిసప్పాయింట్ అయ్యారు, చాలాసార్లు డిసప్పాయింట్ అయ్యారు. ఈరోజు నాకు తిట్లు పడతాయి అనుకున్నా అంతా, అప్పుడంతా డిసప్పాయింట్. శేఖర్ మళ్ళీ బతికిపోయాడు. వీళ్ళు చాలా డిసప్పాయింట్ అయ్యేవాళ్ళు. కొందరు అడిగేటోళ్ళు కూడా, ఏంద్రా ఆయన నిన్ను ఏమన్నారు, మేము ఏమన్నా చేస్తే లేదు అది ఇది అంటారు. ఇంకొకటి అడ్జస్ట్మెంట్, ఒకటి డేట్లో అడ్జస్ట్మెంట్. ఎప్పుడన్నా ప్రాబ్లం వచ్చినా ఎవరినన్నా నో అనే చెప్పేటోళ్ళేమో కానీ ఏ రోజు నాకు నో అని చెప్పింది లేదు ఆయన. నేను ఒకవేళ నేను ఆయన ఏదైనా కొద్దిగా సీరియస్ మూడ్లో ఉంటే ఇంకా నేను మాట్లాడలేను ఆయనతో.
ఎలా ఏం చేయాలి ఇప్పుడేమో వీళ్ళు యువతల వాళ్ళు ఫోన్ చేస్తున్నారు నాకు ఏం చేయాలని నేను రమ్మగారి దగ్గరికి వెళ్ళిపోయి రమ్మగారితో మాట్లాడితే అప్పుడు మెల్లిగా ఆయన కూల్ అయిన తర్వాత రమ్మగారు మాట్లాడి నన్ను పంపించేస్తారు అట్లాంటి సందర్భాలు. అండ్ ఇలా మీరు ఒక బ్యాచ్గా వెళ్తున్నప్పుడు మీ బ్యాచ్లోకి ఒక ఉగ్ర నరసింహుడు వచ్చాడు, 18 ఏళ్ళ వయసు, ఎవరండి? జూనియర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ స్టూడెంట్. అంటే స్టూడెంట్ నెంబర్ 1. అవును అంతకుముందు ఒక సినిమా చేస్తున్నారు, అవును సో ఆయనది 2వ చిత్రం. ఇప్పుడు దాకా మీరంతా ఒక ట్రావెలింగ్, రాజమౌళి గారిది కానీ మీది కానీ రాజీవ్ కనకాల గారిది కానీ మీరంతా ఒక ట్రావెలింగ్ ఆల్రెడీ ఉంది. ఈ బ్యాచ్లోకి ఒక పులి వచ్చినట్టు వచ్చాడు. ఎలా మౌల్డ్ అయ్యారు, మీ అందరితో ఎలా కలిసిపోయారు ఎన్టీఆర్ గారు? లేదు అతను ముందు నుంచి అదే చైల్డిష్ మెంటాలిటీ. అందరితో మనం పలకరీకున్నా పలకరిస్తాడు, "ఏయ్" అంటాడు. మనం చూడకపోయినా వెనక నుంచి జీప్లో పట్టమని బీకి పలకరిస్తాడు. అట్లాంటి అది ముందు నుంచి ఉంది, ఇప్పుడు ఉంది. ఫ్రీగా అంటే తనతో ఇది మాట్లాడొచ్చా మాట్లాడకూడదా అనే భయం ఎవరికి ఉండదు, ఆ మోమాటం కూడా ఎవరికి ఉండదు. ఏదైనా ఉంటే చెప్పేసుకోవచ్చు మనం, అంత ఫ్రీ ఉంటాడు. ముందు నుంచి అంతే, ఇప్పుడు అలాగే ఉంది కొద్దిగా. కాకపోతే ముందంత కాకపోయినా ఇప్పుడు కొద్దిగా ఏజ్ పెరిగి కొద్దీ ఇంకా బాగా ఆలోచిస్తారు, కొద్దిగా సెటిల్ అయ్యారు. ముందు బాగా చిలిపి పనులు విపరీతంగా. ఎలాంటివి చేస్తారు? ఇప్పుడు ఆయన ఉండమంటే ఉండాలి మేము అక్కడ. షూటింగ్ అంటే ఇప్పుడు నాకు లేదు కదా వర్క్, నాది అయిపోయింది వర్క్ అంటే కూర్చో పోనీయాడు సాయంత్రం దాకా. ఇంకా వాళ్ళకి ప్యాకప్ అయినప్పుడే పోవాలి, లేదంటే ఇంకా అసలు ఏవేవో ఉంటాయి, ఇంకా అసలు పోనీయరు. అది విచిత్రం ఉన్నాయి. పోతుంటే పోతుంది, నా పక్కనే ఉండండి నా అంతే. ఇక కలిసి ఫోన్ చేయడం, అవి మాట్లాడుకోవడం, షార్ట్ బ్రేకప్పుడు. ఈ అదే ఆ సర్కిల్ అందరూ ఉండాలి ఆయన పక్కన. ఓకే, సరదాగా ఉంటుంది అని రిలాక్స్ అవుతాడు, మంచిగా కూల్గా ఉంటాడు. ఎంత కష్టం షార్ట్ అయినా అక్కడ ఇంత కూడా కనిపించే టక చేసేస్తాడు, మళ్ళీ వచ్చి మాతో జాయిన్ అయిపోతాడు. ఒకవేళ ఆయనకి దెబ్బ తగిలినా అక్కడ ఏదన్నా చిన్న ఇబ్బంది అయినా అక్కడ అస్సలు మాదే మేమందరం అబ్బా తగిలిందిరా అందరూ ముందు చెప్తారు, బయటపడ్డాడు. ఇక్కడ అందరూ తెలిసిన వాళ్ళు, అందరూ కలిసిన వాళ్ళు కాబట్టి, అన్నేళ్ళ నుంచి ట్రావెల్ అయ్యారు కాబట్టి షేర్ చేసుకుంటారు. మీ వల్ల తనకి ఒక ఫైట్లో స్టూడెంట్ నెంబర్ 1 అనుకుంటాను, ఒక గాయమైన ఆ రోజు ఆయన మిమ్మల్ని ఒక్క మాట అనలేదు. అయితే అయిందేరా అయిపోయింది కానిచ్చేద్దాం, షూటింగ్ కానిచ్చేద్దాం అని చెప్పేసి చాలా లైట్ తీసుకున్నారు. అలాంటి ఎన్టీఆర్ గారు ఒక విషయంలో రాజమౌళి గారి ముందు మీ మీద సీరియస్ అయ్యారంట. సీరియస్ అవ్వడం మీన్స్ ఏంటంటే నన్ను కాదని వెళ్తావరా నువ్వు అని బెదిరించారట క్రికెట్ విషయంలో. క్రికెట్ విషయంలో ఎప్పుడు గొడవలు జరగలేదు, లేదు అదేం లేదు. ముందు నుంచి మా టీం వేరే, ఇప్పుడు తారక్ టీం అది సపరేటు, ఆ టెక్నీషియన్స్ టీం అది సపరేటు. ఎప్పుడు ట్రిబుల్ టైంలో ఆయనకి ఇంజూరీ అయి ఉంటే రాజమౌళి అదే యాక్చువల్గా ఏమైందంటే మనం మ్యాచ్ ఆడదామని అనుకున్నాం, రాజమౌళి గారు మేము అందరం. అయితే తారక్ ఏమంటాడంటే నేను వస్తా అంటాడు, సార్ ఏమంటారంటే రాజమౌళి గారు నువ్వు వద్దు, రామగారు రాజమౌళి గారు ఇద్దరు వద్దంటే వద్దు ఎన్టీఆర్ని. అయితే నేను రాకపోతే ఎవ్వరు రారు, మీ ఆపోజిట్ ఎట్లా ఆడతారు, మీరు ఆడుకుంటారు, ఎవ్వరు రారు అన్నాడు. ఏమరా నువ్వు పోతావా అన్నాడు. అన్నా నేను పోతావా అంటే లేదు సార్ అది సరదాగా అది అంటే మళ్ళీ ఏదైనా కాలు వెనికిందో, కాలు పట్టిందో, చేయి పట్టిందో షూటింగ్ ప్రాబ్లం అవుతుంది అనేది రాజమౌళి గారి ఉద్దేశం. ఇది ఇట్లా అంటే ఆడితే అందరం బందోబస్తుగా ఆడాలి, ఒకరు ఉండి ఒకరు లేకుండా అట్లా ఆడొద్దు అనేది ఫీలింగ్. ఇంకా ఆడలేదు, ఇంకా అసలు ఆడలేదు, ఆయన ఆడలేదు, ఆయన ఆడలేదు, మేము కూడా ఆడలేదు. ఒక సీరియస్ విషయం సార్, మీరు ఇండస్ట్రీలోకి ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చారో అప్పటికే మీకు పెళ్ళి ఉంది. అప్పటిదాకా అసలు చాలా తక్కువ సంపాదన ఉన్న లైఫ్, బట్ గొప్పగానే లేదు బట్ అప్పుడు చాలా సక్సెస్ఫుల్గా లైఫ్ని లీడ్ చేశారు. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మీకంటూ ఒక గుర్తింపు వచ్చింది, మీరు బిజీ అయ్యారు. అలాంటి టైంలో ఫ్యామిలీ డిస్టర్బ్ అవ్వడానికి కారణం ఏంటి? అంటే కొన్నిసార్లు మ్యాటర్లు అంటే మనకు మన స్పర్ధలు చిన్నవి వస్తూనే ఉంటాయి.
ఒక టైం వస్తుంది ఎట్లా అంటే ఇంకా వద్దు, ఎందుకు రోజు కొట్లాడుకొని రోజు ఇది పరిశాన అనే దానికంటే దూరం ఉంటే బెటర్ కదా. ఊరికి ఒకరినొకరు అనుకొని ఒకరినొకరు కొట్టుకొని తిట్టుకొని ఇంకా ఏదేదో నెగిటివ్ ప్లాన్లు చేసుకొని ఇవన్నీ చేసేదానికంటే గమ్మున వెళ్ళిపోతే అయిపోతుంది కదా. ఇప్పుడు వాళ్ళ మనసు బాధ పెట్టకుండా నేను బాధపడి ఎందుకు ఇవన్నీ అని జరిగింది. అది ముందు నుంచి చిన్న చిన్నవి వస్తూనే ఉంటాయి భార్యాభర్తలు అన్నాక. కొన్ని రోజులు ట్రావెల్ అయిన తర్వాత ఒక టైం వచ్చింది, ఇంకా లేదులే అంటే ఏ మనిషికైనా, ఇప్పుడు ఆమెకైనా సరే నాకైనా సరే ఒక ఓపిక, ఒక లిమిటేషన్ అని ఉంటుంది. ఆ ఓపిక దాటింది. మేబీ నేను కరెక్ట్ లేను ఆమె ఉద్దేశంలో నాకు కరెక్ట్. ఇలాంటివి ఏవో జరుగుతాయి. ఎవరు పర్ఫెక్టు ఎవరు రాంగ్ అని నేను చెప్పను. మిస్టేక్లు రెండు తరఫులు ఏవో జరిగింటాయి. సో అది ఎక్కడో మైండ్లో కూర్చుంది. ఒక టైం వచ్చింది, ఇంకా మనం బెటర్. ఇది మీ వ్యక్తిగత విషయం సార్. చాలా ఇంటర్వ్యూలో మీరు ఇదే మాట చెప్పారు. అయితే నేను మీ క్లోజ్ సర్కిల్లో, మీరు సినిమా ఇండస్ట్రీలో క్లోజ్ సర్కిల్లో కొంతమంది, నేను పేరు చెప్పలేను, కో డైరెక్టర్ సత్యం గారు చుట్టూ ఉండే కొంతమంది మనుషులతో మాట్లాడాను. శేఖర్ గతంలో ఒక 12 ఏళ్ల క్రితం తన లైఫ్లో ఇది జరిగినప్పుడు అంతగా బాధపడలేదు, కానీ సరే టైం ఇలా వచ్చింది అలా జరిగిపోయిందని అనుకున్నాడు. కానీ గత 2-3 ఏళ్ళ నుంచి శేఖర్ ఈ విషయంలో చాలా మదన పడుతున్నాడు లోపల. ఆ టైంలో నేను ఆ సిచ్యువేషన్స్ని సరిగ్గా హ్యాండిల్ చేసి ఉండాల్సింది, నేను సరిగ్గా హ్యాండిల్ చేయలేదు, కొంచెం బెటర్గా హ్యాండిల్ చేస్తుంటే మేబీ మేము కలిసి ఉండేవాళ్ళమేమో అని చెప్పి శేఖర్ బాధపడుతున్నాడు. గత 2-3 ఏళ్ళ నుంచి ఈ బాధ ఎక్కువైంది అని చెప్పి నాకు కొంతమంది చెప్పారు. అవన్నీ మాట్లాడి నేను ఏం బాధపడుతున్నా, వాళ్ళు కూడా ఏం బాధపడుతున్నారు, నేనేం బాధపడుతున్నా. కాకపోతే నాదే మిస్టేక్. నేను కొద్దిగా బాగా లేజీ, ఏదైనా చెప్తే విన్నాను అంత ఈజీగా. ఎవరి దగ్గరికన్నా వెళ్ళు కాలు, ఏదైనా వర్క్ దొరికితే మనకు డబ్బులు వస్తాయి, ఆమె వింటే నేనేమో లేజీ ఫీలోని. అట్లాంటివి కూడా కొన్ని ఉన్నాయి నా దగ్గర. అంతేగాని నేనేం బాధపడతలేను. వాళ్ళు బాగుంటే చాలు అనే ఫీలింగే తప్ప ఇంకా వేరే ఏం లేదు. నేనేం మదన పడట్లేదు. అసలు దేనికి మదన పడాలో కూడా నాకు తెలియదు. నేను అంతా అనుకోనే కదా, మేము ఒకరికొకరు అనుకోనే ఇది అయిపోయినాక మదన పడి ఏం లాభం. అదేం లేదండి, అది ఊరికే అది ఉట్టి మాటలు. అండ్ ఈ మొత్తం వ్యవహారంలో శేఖరు మీరు అన్నట్టు లేజీ అని చెప్పి కొంత అన్నారు. అదైతే నాకు తెలిసేట్టు మీరు చెప్తే తెలిసింది. నాకు ఇంకో విషయం తెలిసింది, ఫైనాన్షియల్గా శేఖరు డిసిప్లిన్గా ఉండడు. అది కూడా చాలా పెద్ద ఇంపాక్ట్ అయింది అతని జీవితంలో. అది నాకు ఎప్పుడు అంతే. అంటే డబ్బు అంటే పెద్దగా ఆలోచించాను. ఇప్పుడు ఉన్న దాంట్లో తృప్తి పడడం ఒకటి, నాకు వర్క్ ఉండాలనుకోవడం. అదే ఒక్కోసారి వర్క్ లేని రోజులలో కూడా నేను ఎప్పుడు బాధపడలేదు. మేబీ నా టైం లేదు, వస్తుందేమో అనే ఉన్నా. ఇప్పుడు నా వెనకాల వచ్చిన వాళ్ళు ఎదుగుతూ ఉన్నా, చూస్తున్నా, అందరు మంచి పొజిషన్లో ఉన్నారు, నాతో పాటు ఉన్న వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు, నేను లేనని నేను ఎప్పుడు బాధపడను. ఏం ఇన్నేళ్ళు భగవంతుడు కాపాడిండు, 25 ఏళ్ళు అవుతుంది వచ్చి, ఇన్నేళ్ళ నుంచి భగవంతుడు కాపాడిండు, ఏదో వర్క్ ఇస్తున్నాడు, ఎందుకు ఆయన నడిపిస్తాడు నేను అని ఉందే తప్ప వాడు ముందుకు పోయిండు వీడు ముందుకు పోయిండు ఈ ఫీలింగ్ కూడా ఉండదు నాకు ఎప్పుడు. పెద్దగా ఆలోచించాను సార్. అంటే సారీ టు ఇంటరప్ట్, మధ్యలో మాట్లాడుతున్నందుకు. మీరంటే చాలా కొన్ని లక్షల మందికి అభిమానం ఉంటుంది సార్. ఎందుకంటే మీరు మీ క్యారెక్టర్స్ ఇచ్చే ఇంపాక్ట్ అలా ఉంటుంది. సో ఈరోజు నేను ఇంటర్వ్యూకి ఇక్కడ కూర్చోబెట్టి మిమ్మల్ని పొగిడి నేను అలా ప్లెయిన్గా పంపించలేను. సో మీ దగ్గర ఒక సమస్య ఉంటే నేను ఆ సమస్యను కూడా ప్రస్తావించాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఇప్పుడు దాకా ఏం చెప్పారంటే, నాకు క్యారెక్టర్స్ వస్తే తీసుకుంటాను, రాని మనం ఏం చేయలేము, నాకేం బాధ లేదన్నారు. బట్ ఇక్కడ సమస్య ఏంటంటే, మీరు కష్టపడి సంపాదించిన డబ్బులు కూడా, క్యారెక్టర్స్ దేవుడు ఇచ్చాడు, సంపాదించుకున్నారు, ఈ రోజు కూడా కొన్ని లక్షల రూపాయలు బయట ఎవరికంటే వాళ్ళకి ఇచ్చేసి ఆ డబ్బులు తిరిగి రాక కనీసం వాటిని మీరు ఫాలోఅప్ కూడా చేయకుండా పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. నిజమా అబద్ధం? అంటే పెద్ద అమౌంట్ ఏం కాదు, అంటే నాకున్నది అది పెద్ద అమౌంటే. నేనున్న స్ట్రేచర్కి కొందరు ఏదో ప్రాబ్లం చెప్పారు, కొందరు ఇంకొకరు ఏదో ప్రాబ్లం చెప్పారు. అప్పుడు నా దగ్గర ఉండే కాబట్టి నేను చేయగలిగిన. ఏమో అది నిజమని నమ్మిన, అది నిజం అనుకున్నా, నేను నమ్మేసిన. సరే నేను అది కూడా ఏమో ఇంకా వాళ్ళని నేను ఎప్పుడు నేను తిరిగి ఇవ్వండి నేను అడగను కూడా. ఇది కూడా ఫ్యూచర్లో కూడా కనీసం ఫోన్ కూడా చేయరంట డబ్బులు కావాలని. చేయను, అసలు చేయను.
మనం బుద్ధి పుట్టి మనం ఇచ్చినాం. నువ్వు ఆ రోజు నీకు లేదు అని నువ్వు తప్పించుకోవాల్సింది నేనే కదా ఇచ్చింది. నేను తప్పించుకోవాల్సింది. వాళ్ళేదో చెప్పినా నువ్వు ఎట్లా నమ్ముతావు, నువ్వు ఎట్లా ఇచ్చేస్తావు? నేను తప్పించుకోవాల్సింది. నా బుద్ధి లేనితనం నేను వాళ్ళ మీద ఎట్లా వేస్తాను. అందుకని ఫోన్ కూడా చేయ బస్. నేను ఆ భగవంతుడు ఇస్తాడు. మనమేమి ఒకరికి అన్యాయం చేయడానికి అయితే చేయలేదు. మనం వాళ్ళు ఏదో సమస్య చెప్పారు, నేను ఇచ్చిన. నా దగ్గర ఉండే నాకు ఆ శక్తి ఇచ్చిన టైంకి భగవంతుడు, కాబట్టి నేను ఇచ్చి. ఒకరి దగ్గరికి వెళ్ళి అవకాశాలు అడగరు, ఒకరికి కనిపించి సలాం చేయరు, వేరే వాళ్ళు మోసం చేస్తే సర్లే అని చెప్పి వదిలేస్తారు, డబ్బును లెక్క చేయరు. ఈ ఇండస్ట్రీలో ఇది ఒక రంగుల ప్రపంచం. బయటికి కనిపించే రంగు వేరు, లోపల ఉండే రంగు వేరు. ఈ ఇండస్ట్రీలో ఇలాంటి మనస్తత్వంతో ఇంత అమాయకంగా ఎలా నెట్టుకు రావాలనుకుంటున్నారు? ఈ ఎలాగంటే నేను పక్కగా నా మీద భగవంతుడిని ఇంకా అంతే, ఆయన్నే నడిపిస్తాడు ఇక్కడ దాకా అనేది నా మెయిన్ ఉద్దేశం. ఇంకా అదే నమ్ముకొని నేను వెళ్తా. ముందు నుంచి అలాగే నమ్మినా ఇప్పుడు కూడా అలాగే నమ్ముతా. బాగా ఎక్కువ దేవుని బాగా నమ్ముతారా? దేవుని అంటే ఓ పూజలు ఓమన అట్లాంటివి ఏం లేదు. దండం పెట్టుకుంటాను ఆయన. ఇంకొకటి నమస్తే పెట్టాను, ఎవరికి నమస్తేలు పెట్టాను అనేది మీకు చెప్తాను. యాక్చువల్గా నాకు ఎందుకు నేను నమస్తేలు పెట్టాలా వద్దని 10 సార్లు ఆలోచిస్తా అంటే తెలుసు పెట్టరు, తెలుసు. 1-2 సార్లు నాకు ఏమనిపిస్తుంది అంటే నన్ను వీళ్ళు గుర్తుపడతారో లేదో అనేది ఒకటి ఉంది. నమస్తే పెట్టి కొన్ని ఇన్సిడెంట్లు ఏం జరిగినాయంటే నేను నమస్తే పెట్టినా కూడా నన్ను దేకలే అనమాట. నమస్తే కూడా అండి అరే అమ్మ నన్ను గుర్తుపట్టలేనట్టున్నారు అనే ఫీలింగ్ వచ్చింది. నేను గుర్తుపడతారో లేదో, నేను నమస్తే పెడతారో, ఈ అనుమానాలు ఎక్కువైపోయి, ఈ మొహమాటాలు ఎక్కువైపోయి, అది ఒకటి. అందుకే మరి బాగా తెలిసి ఇంకా కన్ఫర్మ్ అనుకున్న నమస్తే పెడతాను, అట్లేం లేదు, విష్ చేస్తాను. కొందరంటే పరిచయం లేదు కదా మనకి, పలుకుతారో లేదో, ఎలా రియాక్ట్ అవుతారో అనేది ఒకటి, ఏదో పిచ్చి ఆలోచన అది, ఆ సైకలాజికల్గా అది అట్లాంటివి అంతే. ఇంకా నమస్తే వెళ్ళను, ఎవరిని వేషం అయితే అడగను. ఇంకోటి ఏంటంటే మనము మనకై మనం అడిగితే వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు. ఒక్కోసారి మనం అడిగినా కూడా వాళ్ళు రియాక్ట్ కాకుండా ఆ ప్లేస్లో ఇంకొకరిని పెట్టేసుకుంటే ఎక్కడో నేను నొచ్చుకుంటా అనే ఫీలింగ్. అరే నేను సెట్ కాలేకపోయినా, నేను అడిగినా కదా అవి వేషము, ఎందుకు ఎలా అంటే నాకు టాలెంట్ లేదనా ఏదా, ఇట్లాంటివి ఎందుకు నాకు అది కొన్ని ఉంటాయి అవి. అందుకని నేను ఎవరిని అడగను. వాళ్ళు ఇస్తే ఏది కాదన్ను, ఇది అది ఇది ఏది కాదన్ను. అందులో డైలాగ్ ఉందా, ఉట్టిగా నిలబడం అన్నారా, ఏం లేదు, డబ్బులు ఒకటి మాట్లాడుకుంటా. ఆ డబ్బులు టైంకి ఇవ్వండి, డబ్బులు టైంకి ఇవ్వకపోతే ఇంకొకటి కూడా ఇదైతుందో అప్పుడు మొహమాట పడ. డబ్బులు ఇవ్వకపోతే ఇప్పుడు నాకు ఒకసారి అడుగుతా, 2 సార్లు అడుగుతా, 3 సార్లు అడుగుతా, ఇంట్లో కూర్చుంటా. నా పైసలు పంపి అప్పుడు వస్తా. ఇప్పుడు చేసే కూడా నాకు పంపి అప్పుడు వస్తా. ఈ విషయంలో మాత్రం స్ట్రిక్ట్. ఇంకా నేను నువ్వు ఇప్పుడే సగం నన్ను దేక్తలేవు, సినిమా అయిపోయినాక నన్ను ఏం దేక్తావు బా, నా ఫోన్ కూడా ఎత్తావు నువ్వు. అట్లా చాలాసార్లు చేసిండ్రు మేనేజర్లు, అసలు ఫోన్ కూడా ఎత్తారు. ఏ సినిమా జరిగింది? మస్తు సినిమాలో జరిగింది. మామూలు ఇవన్నీ నేను ముందు ఇట్లా లేను. ముందు డబ్బులు అడిగేటోనే కాదు, వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకుంటాను లాస్ట్లో అది కూడా సినిమా అయిపోయినాక. ఇప్పుడు ఏంటంటే నాకు ఈ 2 రోజులు చేస్తున్నా కదా, ముందు పంపించారు. ఎందుకంటే అట్లా చేసిరు మరి. ఇప్పుడు ఈ చక్కర్లో ఏమైపోయిందంటే ఎవరిని నమ్మాలనో ఎవరిని నమ్మొద్దో కన్ఫ్యూజన్లో ఉన్నా నేను. అంతే కదా. అందుకని ఇది పెట్టేసిన సిస్టమ్. ఇంకోటి ఎవరు వచ్చినా కూడా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు నాకై వచ్చి ఏదో సార్ ఇది చిన్న సినిమా ఇలా ఎట్లా అంటే నేను చెప్పినంతవరకు చెప్తా వాళ్ళకి. నేను కూడా చిన్న ఉన్నాయా ఏం ఆస్తులు గిస్తులు ఏం లేవు, నేను ఇట్లా నాకేం లేదా, కానీ మీరు సరేలే ఇంకా పోనీ ఏమి ఇస్తారు చెప్పండి, మీరు మరీ అన్యాయంగా మాట్లాడితే ఏమన్నాను సారీ అంట. ఇంకా వాళ్ళు ఏదో కొద్దిగా ఓకే అనుకుంటే తీసుకుంటూ వెళ్ళి చేసేస్తాం. కానీ ఆ చిన్న సినిమా వాళ్ళు కూడా చాలా మర్యాదగా మంచి పద్ధతిలో చేస్తారు. వాళ్ళు రిసీవింగ్ కానీ అట్లా కానీ అంతా బాగుంటుంది.
అంటే ప్రతి యాక్టర్కి కూడా లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. ఆ సినిమా వచ్చేదాకా వాళ్ళు ఎంత కష్టపడ్డా కూడా ఆ సినిమా వచ్చిన తర్వాత లైఫ్ టర్న్ అయిపోతుంది. అలా మీ కెరీర్లో మీకు పడ్డ సినిమా 'ఛత్రపతి'. ఆ. 'ఛత్రపతి' మూవీ స్టార్ట్ అవ్వక ముందు ఒకరోజు మిమ్మల్ని, హీరో గారిని, మీ బ్యాచ్ని అందరినీ రాజమౌళి గారు తీసుకెళ్ళి అలా బీచ్లో కూర్చోబెట్టేసి ఫస్ట్ హాఫ్లో ఈ భద్రం ఎవరైతే ఉన్నాడో ఇతను చచ్చిపోయేదాకా అతను ఏం చెప్తే మీరందరూ వినాలి అని చెప్పి అందరికీ కూర్చోబెట్టి మరీ చెప్పాడంట. అది ఏదో బీచ్ పేరు గుర్తొస్తలేదు. ఫస్ట్ డే షూటింగ్ అది. అంటే నా వర్క్ అదే రోజు స్టార్ట్ అయింది. మేబీ షూటింగ్ కూడా అదే రోజు స్టార్ట్ అయింది, నాకు కరెక్ట్ గుర్తులేదు. వాళ్ళు చైల్డ్ ఎపిసోడ్స్ అవన్నీ చేసేసి స్టార్ట్ అయినప్పుడు ఓ గుడిసె ఉంది, ఇట్లానే కుర్చీలు అవి ఏం లేవు. అందరు రండి అన్నారు, పిలిచారు. సీన్ చెప్పాలి ఆయన, అప్పుడే సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రభాస్ గారు కూడా ఉన్నారు. ప్రభాస్ అందరి కిందనే, ఓకే, అందరి కిందనే ఇట్లా మర్చేసుకొని కూర్చున్నాం అందరం రౌండ్కి ఇట్లా. సార్ కూడా ఒక ఇట్లా కూర్చున్నారు, మేము అందరం ఇట్లా అందరం. ఇంకా సీన్ అంతా చెప్పారు. చెప్పిన తర్వాత చెప్పారు, ఎవరైనా సరే వాడున్నప్పుడు వాడు ఏం చెప్తే అదే. ఇంకా మీకు ఇది మైండ్లో పాతుకోండి మీరు. అంటే డైలాగులు ఇది అని కాదు, వాడి క్యారెక్టరే అంత. ఓకే, హీరో అయినా సరే వాడి ముందు మాట్లాడొద్దు, వాడికి ఎదిరియద్దు. ఎవరైనా సరే వాడికి ఎదిరియద్దు, అందరం అంతే. ఇంకా అదొకటి. అంటే భయం వేసిందా? అంటే అంత పెద్ద స్టార్ ముందు నేను లీడ్ చేయాలి సీన్స్? అసలు నేను ప్రభాస్ అంత కంఫర్ట్ మామూలు కంఫర్ట్ కదా, అసలు ఏం లేదు. అందరం డిస్కస్ చేసుకునేటోళ్ళం, అందరం ఇది చేసేవాళ్ళం. ప్రభాస్ ఈవెన్ ఏదైనా షార్ట్ అప్పుడు మేము అంటే ఇప్పుడు రియాక్షన్స్ కోసం కూడా ఒకరినొకరు అంటే మేము ఎదురుగా వాళ్ళు ఏదో డైలాగ్ చదువుతుంటే వచ్చే ఎమోషన్ వేరే. ఒరిజినల్ యాక్టర్ ఎదురుగా సజెషన్లో ఉండి కెమెరా బ్యాక్ ఉండి చేస్తే అది వేరే ఉంటుంది, ఆ ఇంపాక్ట్ వేరే ఉంటుంది. సో అట్లాంటివి చేసుకోవడం, ఒకరికొకరు ఎవరేమి ఇది కాకుండా మాట్లాడుకోవడం. నాకు తెలిసి మ్యాక్సిమం పక్క నుంచి చెప్పింది ఏం లేదు. ఒరిజినల్ యాక్టర్స్ ఉండి క్యూలు ఇచ్చుకొని వన్ డైలాగ్ వాడు చెప్పుకోవడం, ఆ ఎమోషన్లే మ్యాక్సిమం అదే చేసినాం. అందరు యాక్టర్లు మ్యాక్సిమం అదే చేసాం. నాకు గుర్తున్నంత వరకు అదే కాన్సెప్ట్. 'ఛత్రపతి' షూటింగ్ అప్పుడు ఆల్మోస్ట్ చనిపోయారు. ప్రభాస్ గారు గట్టిగా పట్టుకోవడం వల్ల ఆ టైంలో ఆయన శేఖర్ని వదలకూడదు అని ఒక నిర్ణయించుకొని చాలా బలం ఉపయోగించి పట్టుకోవడం వల్ల బతికారంట. నాకు ఆ సీక్వెన్స్ అంతా మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్పరా? యాక్చువల్గా కెమెరా ఉన్న బోట్ ఇది, మాది చిన్న బోట్, కింద డౌన్ కుట, అవి హైట్లో ఉంటాయి, పెద్ద అవి. దాన్ని పెద్ద బోట్లు, ఫిషింగ్ బోట్లు పెద్ద. ఇదేమో చిన్న తెప్పలు ఎక్కువ, అదే చిన్నగా ఉంటుంది కదా ఇట్లా అట్లా. ఇక్కడ కెమెరా ఓకే, 2 కెమెరాలు ఏమున్నాయి ఇక్కడ. మాది కింద బోటు, ఇది మన డైరెక్టర్ గారు వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు, ఆయన డైరెక్షన్ చేస్తున్నారు. మేము బోట్లోకి దిగినాం. ఇంకొకటి మేమున్న ఇది ఏమైందంటే చక్రం ఫ్యాన్ ఉంటుంది కదా ముందుకి, అది ఏదన్నా మేము కొద్దిగా అది లాగేది ఉంటుంది, చెక్క పెట్టెలు లాగుతా కింద మునిగి. అలాగే ఏమవుతుందంటే ఆ ఫ్యాను తిరగడానికి అవి మెల్లిగా అటు లాగేస్తుంది అది. ఈ టైంలో ఏమైందంటే నేను నీళ్ళలో మునిగి అట్లనే ఉండాలి, యాక్షన్ చెప్పినప్పుడు పైకి రావాలి. పైకి వచ్చినప్పుడు అజయ్ కాలర్ పట్టుకొని సపోర్ట్ చేయాలి. ఆల్రెడీ ప్రభాస్ గారు కాలు పట్టుకొని ఉన్నారు, మీ కాలు పట్టుకొని ఉన్నారు. ఎప్పుడైతే నేను యాక్షన్ చెప్పగానే పైకి వచ్చానో ఈ అజయ్కి ఏమైందంటే నేను మిస్ అయిపోయినా, కాలర్ మిస్ అయిపోయింది, పట్టుకోవడం మిస్ అయిపోయింది. ఎట్లయితే లేచింది, నేను అప్పటిదాకా ఊపిరి ఆపుకొని ఉన్నా, ఆ లేచిన ఆ సేపట్లోనే నేను కొద్దిగా ఊపిరి తీసుకున్నా. వీడు డ్రాప్ అయిన తప్పని అట్లనే పడ్డా. ప్రభాస్ ఏం చేసిందంటే వదలట్లే, నాకేమి ఈత రాదు ఒకటి, ఇంకొకటి ఆ ఫ్యాన్ గుంజుతుంది అటు, అట్లాగేస్తుంది. అది ప్రభాస్ టెన్షన్. ఆ బోట్ ఏమైందంటే ఇప్పుడు నేను ఎట్లయితే లేచినా ఇట్లా పడ్డానో ఆ నీళ్ళు అనేవి పైకి వస్తాయి, అన్నీ చేతుల మీద బాడీ మీద అంతా పడింది. ప్రభాస్ వదలట్లేదు, నేనేమో నాకు ఊపిరి ఆడట్లేదు లోపల.
ఏమో ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో అన్ని చక్ 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 ఏవో అన్ని ఇదైపోయింది. వదలట్లేదు నాకు, కానీ నాకు తెలుస్తుంది ప్రభాస్ లాగడానికి ట్రై చేస్తున్నాను, ఒక మనిషి పట్టుకొనే ఉన్నాడు. జారిపోతున్నా అనేది కూడా తెలుస్తుంది నాకు. ఉమ్. ఎందుకంటే నా ప్యాంట్ మీద నీళ్లు పడ్డాయి, ప్రభాస్ చేయి మీద నీళ్లు పడ్డాయి, ఇంకా జారుతుంది. ఇంకా లెగ్స్ పట్టుకున్నాడు, జారింది, ప్యాంట్ పట్టుకొని అస్సలు వదలట్లే. ఇన్ని జరిగిపోయినాయి, ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లలో జరిగిపోయినాయి ఇన్సిడెంట్లు. ఆఖరికి జారిపోయేసరికి తప్పని ఇట్లా తిరగడం, నేను తల కూడా పైకి పెట్టలేదు, ఏమన్నా అందుతుందేమో అని ఇట్లా అన్నా అంతే. ఉమ్. అందేసరికి ఆ బోట్ ఎడ్జు అది బెండ్ అవుతుంది కదా, అట్లా ఇట్లా ఊగుతుంది, నిలబడదు. అది దొరికింది నాకు. దొరికి అప్పుడు గాలి తీసుకొని అప్పుడు అందరు లేపినారు అట్లా. అదే ప్రభాస్ పడ్డ టెన్షన్ ఏంటంటే, ఎక్కడ పొరపాటు జరుగుతుందో, ఒకవేళ మనోడికి ఈత రాదు, పొరపాటున వీళ్ళు ఉన్నారు అంటే సేవ్ చేయడం, వీళ్ళు గజయిత గల ఒకరిద్దరిని పెట్టుకొచ్చిండ్రు సార్. ఎంతైనా అది ఒరిజినల్ సీ కదా సార్. దగ్గర మార్జిన్ లేదు, పెద్దగా మార్జిన్ లేదు మాకు, ఈడనే ఉంది. అది ఏమైనా సెట్ అయితే అనుకోవచ్చు. అది కూడా మేము ఎంత ఒడ్డున చేస్తలేము, 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్ల లోపల ఉన్నాం సముద్రంలో. ఎడ్జ్ అనేది కనిపించద్దు మనకి, ఒడ్డు అనేది కనిపించద్దు, అందుకని లోపలికి వెళ్ళాం. బయటకు వచ్చిన తర్వాత అజయ్ గారిని ఏమన్నారు మీరు? నేనేమనలే, అరే నువ్వు జారిపోయినారా నేను నాకు బాగా గుర్తు ఏంటంటే, నేను అంటే బయటకు వచ్చేసరికి అన్నీ కొందరు ఒక్కొక్కరే అన్నీ గుర్తొచ్చినాయి అందరు. కొందరు మళ్ళీ చేసి మళ్ళీ నవ్వుకుంటూనే వెళ్ళినా, ఫుల్ తడిచిపోయినా, ఏడ్చారా? నేను ఏడుస్తున్నట్టున్నా, అది నేను తుడుచుకుంటున్నా. మయూ రాజమౌళి గారి కూతురు ఉంది, అది చిన్న ఉంది, అది ఎంత 6 నెలలే ఉంటుంది, అది సంవత్సరం ఉంది అనుకుంటా. నేను పచ్చిగా అయిపోయి ఇంకా నేను ఈ బోట్లో నుంచి ఆ బోట్లోకి ఎక్కి, దాంట్లో పెద్ద దాంట్లోకి ఎక్కిన, సార్ వాళ్ళందరూ ఉన్నారు ఆ దగ్గర. ఎక్కితే ఆ పాప నన్ను ఎత్తుకో అంటుంది. నాకు అక్కడ కళ్ళలు నీళ్ళు వచ్చేసి, ఎత్తుకో అంటుంది, నా దగ్గరకు వస్తా ఉంటుంది. రామగారు ఎత్తుకుంటే ఆగట్లే అసలు, ఇట్లా వస్తుంది. వద్దమ్మా పచ్చిగునేమో అని. ఇప్పుడు పెద్ద అయిపోయింది, చిన్న ఉంది అప్పుడు. అదొక ఇన్సిడెంట్ బాగా గుర్తున్నాను. సరే, మళ్ళీ మీ వ్యక్తిగత విషయం తీస్తున్నాను అని చెప్పి పొరపాటుగా అనుకోకపోతే ఒక క్వశ్చన్. ఈ ఇన్సిడెంట్లో ఆ కాలు జారిపోయిన తర్వాత, లోపలికి వెళ్ళిపోయిన తర్వాత లైఫ్ అంతా తిరిగింది అని చెప్పారు. షార్ట్ కట్. ఆ టైంలో భార్య బిడ్డలు గుర్తు రాలేదు? మేబీ గుర్తు వచ్చిండొచ్చు, అందరు గుర్తొస్తారు, టక్ 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 అంతే. అవి ఏది మైన్యూట్ అది ఏది ఎక్కువ గుర్తుందనేది కూడా మనం చెప్పలేము ఇప్పుడు. అట్లా పర్టికులర్ టైం అంతా. ఇంక దాని తర్వాత ఇంకా పెద్ద ప్రాబ్లం వచ్చింది, ఇంకేం లేదు. షూటింగ్లలో అయితే ఏమి, అదొక్కటే అంటే ప్రాబ్లం కూడా కాదు, అది మిస్టేక్ అయిపోయింది. మేబీ ప్రభాస్ అక్కడ దాకా పట్టుకున్నాడుగా, లేదంటే జారిపెట్టునేమో, చెప్పలేము నేను అందులోకి. తర్వాత ప్రభాస్ గారికి వచ్చి ఏం చెప్పారు మీరు? థ్యాంక్స్ చెప్పడం? థ్యాంక్స్ చెప్పడం తప్ప ఇంకేం చేయగలను. ఏమన్నారు? నేను ఇంటర్వ్యూలో కూడా ఒకటి, అప్పుడులో మేము ఛత్రపతి రిలీజ్ అయిన తర్వాత కూడా ఈ విషయం గురించి చెప్పాను. నేను ఏమనలే, ఆయన టెన్షన్ పడుతున్నాడు, ఆయనకి ఎక్కువ టెన్షన్ ఉంది. నేను తట్టుకోలేకపోయేటోని శేఖర్ ఏదైనా ఏంటని, కానీ అట్లాంటి ఎమోషనల్ సిచ్యువేషన్ అది. ఛత్రపతి సినిమా గురించి నాకు ఇంకొక విషయం తెలిసింది సార్. యాక్చువల్గా సినిమా సూపర్ డూపర్ హిట్, ప్రభాస్ గారి కెరీర్ని నిలబెట్టిన సినిమా, ఇవన్నీ ఓకే. వర్షం తర్వాత ఛత్రపతి చాలా పెద్ద హిట్, ఇవన్నీ ఓకే. బట్ ప్రభాస్ గారు ఛత్రపతి సినిమా చేస్తున్నంతసేపు కూడా చాలా ఎగ్జైట్గా ఉండేవారట. చాలా మైనర్ థింగ్స్ కూడా గమనించుకుంటూ రాజమౌళి గారి దగ్గర పక్కకి వెళ్ళి, డార్లింగ్ హిట్ అవుద్ది కదా, ఈ సినిమా హిట్ అవుద్ది కదా, కొడుతున్నాం కదా, చాలా ఈగర్గా ఛత్రపతి హిట్ కొట్టాల్సిందే అని చెప్పి చాలా టెన్షన్ పడ్డారట. నిజమేనా? అది నాకేం కనిపించలేదు. మేబీ వాళ్ళు మాట్లాడుకొని ఉండొచ్చు, నాకు తెలియదు. ఎందుకంటే అప్పటికి ప్రభాస్కి వర్షం వచ్చింది, మంచిగా ఆడింది. సో ఇంకా అంత పెద్ద ఇది. ఈ సినిమా జరిగేటప్పుడు మన కృష్ణవంశీ గారితో సినిమా వచ్చింది, అది ఫ్లాప్ అయిపోయింది, చక్రం.
కానీ అందులో పర్ఫార్మెన్స్ బాగుంటుంది, ప్రభాస్ గారి క్యారెక్టర్ కానీ పర్ఫార్మెన్స్. అదే టైంలో ఇది జరుగుతుంది. సో మేబీ ఆయనకి ఆ ప్రెషర్ ఉండిండొచ్చు ఇది. కానీ మాకు ఎప్పుడు, ఎందుకంటే ఆయన సంగతి తెలుసు కాబట్టి గన్ షాట్ అని మేము ఫిక్స్ అయిపోయినాం. ఓకే. మేము ఛాలెంజ్లు ఇస్తాం ఇప్పుడు. ఎట్లా అంటే ఇది ఆడకపోతే ఇండస్ట్రీ మానేస్తా అంట. ఇదే మాట నా నోటికి వచ్చేది. రాజమౌళి గారి సినిమాల విషయం. సినిమా నాకు నేను చేస్తా కాబట్టి నాకు కొద్దిగా ఐడియా ఉంటుంది. హైవే ఇంటర్వెల్, హైవే ఛత్రపతి కానీ, సింహాద్రి కానీ. నేను ఇట్లానే అన్నా, సింహాద్రి అప్పుడు కూడా అన్నా, సినిమా ఆడకపోతే ఇప్పుడు ఏదో అరకూర వేషాలు వస్తున్నాయి, ఇది కూడా బంద్ చేసుకొని కొరియర్, అంతకుముందు కొరియర్ చేస్తున్నా, కొరియర్ చేసుకుంటాను, నేను కొరియర్లో పని చేసుకుంటా అని చెప్పి. అది అంత నమ్మకం రాజమౌళి అంటే. నమ్మకం ఆయన. ఎందుకంటే ఆయన కథ మీద ఆయన కొన్ని ఎపిసోడ్స్ ఉంటాయి, ఆ ఎమోషన్ని క్యారీ చేసే ఎపిసోడ్స్ మనకు ఎప్పుడైతే పడాలనో దెబ్బ అప్పుడే పడుతుంది ఆ సీన్లో. కొద్దిగా అటుపోదు, ఎప్పుడైనా సరే ఆయన సినిమాలలో కొద్దిగా ఇటుపోదు. మనకు ఆడియన్స్కి ఎయ్యర్రా ఈ నా కొడుకుని అన్నప్పుడు వీడు ఇట్లుంటాడు, అప్పుడే గొడ్డలేసింది అనుకోండి, ఎయ్యి నా కొడుకుని అంటారు. ఇట్లాంటి మేము థియేటర్లలో పోయి, ఊర్లలో పోయి, లో క్లాస్ దానిలలో ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు. మేము 3 రోజులు అట్లా రిలీజ్ అయిన తర్వాత వెళ్ళేటోళ్ళం. అట్లా కట్టెలు తీసుకొని రాజమౌళి గారు మేమందరం ఇట్లా చూసేటోళ్ళం. నేను సింహాద్రికి బాగా ఎప్పుడు ఏ థియేటర్ కన్నా నా సీనే వచ్చేది, ఆ గొడ్డలి అన్నారికేది ఇదే వచ్చేది. పాన్ వేసుకొని వస్తూ ఉంటాయి ఈ సీన్లు. నాకు అంత నమ్మకం. ఎందుకంటే వేరే ఉండదబ్బా, ప్రతి ఎమోషన్ ఏడ జనాలు కనెక్ట్ అవుతారు, అన్ని ఐడియా ఉంటుంది ఆయనకి పక్కన. సింహాద్రి టైంలో సార్, అంటే ఆ సినిమా గురించి RRR ఇంటర్వ్యూలో రామ్ చరణ్ గారు చెప్పారు. అంటే ఎన్టీఆర్ గారి సినిమాని మా నాన్న చూశారు, చిరంజీవి గారు చూశారు సింహాద్రి. ఆ టైంలో అసలు మా నాన్న స్పెల్ బౌండ్ అయిపోయారు ఆ సినిమా చూసి. నాకు కూడా ఆ సినిమా అంత ఇష్టం అని చెప్పేసి. మెగాస్టార్ అంతటి వ్యక్తి అప్పటికి ఒక చిన్న హీరో ఎన్టీఆర్ గారు. ఆది పడింది బట్ అంటే యంగ్స్టర్ ఫేస్లో కూడా మెచ్యూరిటీ లేదు. ఇది ఇంకా అది హిట్ అయిపోయింది. ఇంకా దాని తర్వాత పడ్డ సినిమా సింహాద్రి. ఆ వయసులో అంత పెద్ద స్టార్డమ్ వచ్చిందంటే అది. అప్పుడు ఇండస్ట్రీలో ఆ సినిమా ఇంపాక్ట్ ఎలా ఉండేది సార్? ఎలా మాట్లాడుకునేవారు సింహాద్రి గురించి? ఏం మాట్లాడేవి ఇప్పుడు అంత సాలిడ్ హిట్ సింహాద్రి. యాక్చువల్గా కొందరంటే స్టూడియో నెంబర్ 1 అంత ఇంపాక్ట్ ఉండదు మనకి. ఇంటర్వెల్ బ్లాక్ ఓకే, కానీ ఏదో సింహాద్రికి వచ్చేసరికి ప్యూర్ మాస్ అయిపోయింది అది సినిమా. సో మేము ఎక్కడికి వెళ్ళినా అంత మంచి రెస్పాన్స్. ఈవెన్ నేను అప్పుడు తారక్ రాలేదు, అప్పుడు మేము టూర్లోకి వెళ్ళినప్పుడు నన్ను చూసి అసలు జనాలు గోలా, పొరపాటున వచ్చినామని తెలిస్తే కింది నుంచి టర్న్ అయ్యో ఇది అని మళ్ళీ నాకు పాన్లు కట్టించి తీసుకొచ్చి ఇవ్వడం ఇవన్నీ చూసి నేను అనుకున్నా, ఇప్పుడు తారక్ వచ్చింటే పరిస్థితి ఏందా అని. నేను ఒకరోజు ఆఫీస్ కూడా పోయినా, వచ్చిపోయి నువ్వు వచ్చింటే అస్సలు మామూలుగా ఉండేది కాదు. అప్పుడు అంత అందరూ సాటిస్ఫై అయిన సినిమా అది. సార్ 20 సంవత్సరాల వయసు, మూతి మీద ఇంకా మీసాలు కూడా సరిగ్గా రాలే. ఆ టైంలో ఇండస్ట్రీ రికార్డ్ సింహాద్రితో. ఆ సక్సెస్ తరువాత మీరు ఎన్టీఆర్ గారిని కలిశారు కదా, ఆయన మైండ్ సెట్ ఎలా ఉండేది? ఎలా హ్యాండిల్ చేశారు అంత పెద్ద సక్సెస్ని? సక్సెస్ వచ్చింది అంతే తప్ప మళ్ళీ అవే మాటలు అవే ఇది, అదేం మారదు, అది అదే అల్లరి అంతే, అదే ఉంటుంది. పెద్ద హీరోని అయిపోయాను లేదు, అది ఏం లేదు. ఇంకో సినిమా మీద ఆలోచించేటోడు అంతే తప్ప వేరే. అయితే ఇండస్ట్రీలో చాలామంది సింహాద్రి తరువాత ఎన్టీఆర్ మైండ్ సెట్ మారింది, కొంచెం ఒక రకమైన ఈగోకి వెళ్ళిపోయాడు, తనకంటే పెద్ద హీరో ఎవరు లేరన్నట్టు అని చెప్పేసి ఒక నెగిటివ్ క్యాంపెయిన్ అయితే చేశారు. మీరు దగ్గర నుంచి చూసిన మనిషి, సో అది నిజమా అబద్ధమా? నేనైతే అదేమనుకోను, నేను అది నమ్మను. ఎందుకంటే నేను మొన్న RRR కూడా చేసిన కదా. కాకపోతే చుట్టూ ఉన్న మనుషులు మారిండ్రు. కొందరు ఉన్నారు ఇంకా పాతలు, కొందరు మ్యాక్సిమం మారిపోయినారు. తన చుట్టూ ముందు ఉండేవాళ్ళు ఇప్పుడు ఎక్కువ కనిపించరు. ఓకే.
మేబీ అది ఏమైనా చేంజ్ దానివల్ల ఏమన్నా ఇది అయ్యుండొచ్చు. ఎవరన్నా దాని గురించి అంటే నచ్చక అట్లా చెప్పుకున్నారేమో మరి. వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు కదా! వద్దని వద్దని అంటే వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇంకా ఇదే మాట్లాడుకొని ఉండొచ్చు మేబీ. ఈ నెగిటివ్ స్ప్రెడ్ చేసాం. అట్లా ఉండొచ్చు అంతే. కానీ ఇప్పటికీ వాళ్ళ ఫ్రెండ్స్ అట్లనే ఉన్నారు. వాళ్ళు ఎప్పుడూ వస్తూనే ఉంటారు. బాబలి ఉన్నాడు ఎప్పుడు ముందు నుంచి ఆ కుర్రోడు మేకప్ చూసుకునేవాడు. ఆ పిల్లోడు ఉన్నాడు. ఆ, అందరూ ఉన్నారు ఇప్పుడు. మన పేరు మేనే ఇప్పుడు తారక్ని అంత పర్సనల్గా చూసుకునేది తను. అందరూ పాతలే ఇప్పుడు. అందరూ క్లాస్మేట్స్ అట్లనే ఉన్నారు, ఇంకా పక్కనే ఉన్నారు. మేబీ ఒకరిద్దరు ఏమన్నా జరిగినేమో మనకు తెలియదు. మరి ఎవరు జరిగినరు మరి ఎవరు ఇది అనేది ఏం తెలియదు. మేబీ అనుకుంటారులే. ఇంకా ఏది ఎవరినైనా ఆయన గురించి ఏముంది, ఎవరి గురించి అన్నట్లనే అనుకుంటారు. ఇంకొక క్వశ్చన్ సార్, ఎన్టీఆర్ గారి గురించే. పెళ్ళికి ముందు ఎన్టీఆర్ వేరు, పెళ్ళి తర్వాత ఎన్టీఆర్ వేరు. ఆయన అంటే ఒక భయంకరమైన శక్తి. ఎన్టీఆర్ అంటే ఆ ఎనర్జీ కానీ, ఆ యాక్టింగ్ లెవెల్స్ కానీ, లేకుంటే బయట మాట్లాడే విధానం కానీ చాలా ఎనర్జీ పర్సను. సో అంత శక్తి ఉన్న మనిషిని కొంచెం కంట్రోల్ చేసి ఎక్కడ ఎలా ఉండాలో మౌల్డ్ చేసి ప్రణీత గారు వచ్చిన తర్వాత ఎన్టీఆర్ గారి కెరీర్ కానీ ఆమె కానీ చాలా సక్సెస్ఫుల్ వేలో ఉండడానికి ఆమె కూడా ఒక కారణం అని చెప్పి చెప్తుంటారు. వాళ్ళిద్దరు బాండింగ్ ఎలా ఉంటుంది? నేను ఎప్పుడూ షూటింగ్లో ఉన్నప్పుడే ఆయనని కలవడం తప్ప ఎప్పుడూ నేను మ్యారేజ్కి ఒకసారి వెళ్ళినా, తర్వాత షూటింగ్లో ఉన్నప్పుడే కలవడం అంతే. ఇంక నేను ఏవో మార్చేది ఆటోమేటిక్ మారిపోతుంది బా. ఇప్పుడు పెళ్ళైన తర్వాత డెఫినెట్గా మనిషిలో చేంజెస్ వస్తాయి, ఎవరిలో అయినా వస్తాయి. అదే తనకి పర్టికులర్గా చెప్పాలి చేయాలని కాదు. ఏజ్ కూడా పెరుగుతుంటే అప్పుడు మరీ చిన్నోడు పెరిగే కొద్ది మనకు కూడా తెలుస్తుంటుంది. కొద్దిగా అరే మనం ఇట్లుండవద్దు అని కొన్ని ఆలోచనలు వస్తాయి. సో దానివల్ల కూడా మార్పులు వస్తాయి తప్ప ఒకరు పర్టికులర్ మార్చాలి అదేదని ఏం లేదు. మారాలనుకుంటే ఫస్ట్ మన మనసులో ఉండాలబ్బా. ఇప్పుడు వాళ్ళు మారుస్తారు, వీళ్ళు మారుస్తారు, అదేమి ఉండదు. మనకు కూడా ఉండాలి. అది మనకు కూడా ఉంటే అవతలలో మాట చెప్తే ఇవి రెండు కలుస్తాయి కాబట్టి మనం చేంజెస్